గణేష్ గారు తెలుగులో అందిస్తున్నటువంటి మలేషియన్ ఫిల్మ్ అండి ఇది, మహావంశం. మలై క్రానికల్స్ అని మలేషియన్ ఫిల్మ్ ఇది. వాళ్ళ హిస్టరీని బేస్ చేసుకొని ఆ హిస్టరీ వాళ్ళ ఈ తరం జనాలకు తెలియాలని చెప్పి తీసినటువంటి ఫిలిం ఇది. ఒక 120 సంవత్సరాల క్రితం జరిగినటువంటి వాళ్ళ హిస్టరీని గవర్నమెంట్ సహకారంతో, మలేషియన్ గవర్నమెంట్ సహకారంతో చాలా మంచి పెద్ద కాస్ట్లీ బడ్జెట్ తోటి తీసినటువంటి మలేషియన్ ఫిల్మ్ అండి ఇది, మలై క్రానికల్స్. దాదాపు ఏషియాలోని అన్ని కంట్రీల్లో కూడా ఈ సినిమా పెద్ద సక్సెస్ సాధించింది. మన ఇండియాలో గణేష్ గారు ఇంపోర్ట్ చేసి త్వరలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇప్పుడే ట్రైలర్ చూసాం, చాలా రిచ్గా బాగుందండి. బయట కూడా ఇప్పుడు ట్రెండ్ మొత్తం జానపద సినిమాలు, హిస్టారికల్ ఫిల్మ్స్ సీజన్ నడుస్తుంది కాబట్టి తప్పకుండా ఈ సినిమా కూడా మన తెలుగు వాళ్ళు ప్రేక్షకులు ఆదరిస్తారని, మంచి విజయం సాధిస్తుందని చెప్పేసి ట్రైలర్ చూస్తే అనిపించింది. అంటే వీళ్ళ ఫేసులు దాదాపు మనుషులు మొత్తం కూడా మన ఏషియన్ వాళ్ళు కాబట్టి మన ఇండియన్స్ లాగానే అనిపిస్తారు చూస్తుంటే. చాలా వరకు ట్రైలర్లో హీరో కూడా మన ఇండియన్ హీరో లాగా అనిపించాడండి. తప్పకుండా ఈ సినిమా మంచి సక్సెస్ సాధించాలని, గణేష్ గారికి మంచి ప్రాఫిట్స్ రావాలని, ఈ సినిమా తెలుగులో ఘన విజయం సాధించి, అంటే మిగతా లాంగ్వేజ్లో కూడా డబ్ చేశారండి, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్ అన్ని లాంగ్వేజ్ల్లో. మరి మిగతా ఎక్కడ ప్లాన్ చేస్తున్నారో, మన ఏపీలో మాత్రం రేపు 3వ తారీఖు రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారంట. తప్పకుండా ఈ సినిమా సక్సెస్ అవ్వాలని చెప్పేసి నా విషెస్ తెలియజేస్తున్నాను. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పుడు మీతో పాటు నేను కూడా ట్రైలర్ చూశాను, చాలా ఇంప్రెసివ్గా ఉంది. అంటే ఇప్పుడు కొంచెం జానర్ విడిచి కొత్తగా ఇప్పుడు బాహుబలి లాగా తెలుగులో వస్తున్నట్టు అక్కడ మలైలో వాళ్ళు తీసిన సినిమా ఇంప్రెసివ్గా అందరినీ అలరిస్తుందని కోరుకుంటూ, గణేష్ గారికి మంచి లాభాలు తెచ్చిపెట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. But it's an Indian story, an Indian prince who sailed 2000 years back in the Saka year 42. He sailed from India, the ancient city of Amaravati, and he landed in Malaysia, and he created a kingdom called Lankasuka. The story is based on that. Please do come and watch. Thank you. July 3rd, we are planning to release the movie, sir.